హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో బేసిక్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి మనకు ఒక జీమెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా ఉండాలి. జీమెయిల్ ఐడి ఉన్నప్పుడే మనం యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. సో ఫస్ట్ మీరు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాలి అనుకుంటే గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి ఇలా సెర్చ్ బార్ పైన జీమెయిల్ అని టైప్ చేస్తే సో ఏదైతే ఫస్ట్గా వచ్చిందో జీమెయిల్ గూగుల్ అని దాన్ని ఓపెన్ చేయండి. సో దానిపైన క్లిక్ చేస్తే సో మీరు ఆల్రెడీ ఇంతకుముందు మీకు ఏమైనా జీమెయిల్ ఐడీస్ ఉంటే కనుక ఇక్కడ చూపిస్తుంది. సో అవేవి యూస్ చేయకుండా నేను నా కొత్త జీమెయిల్ ఐడి అకౌంట్తో నేను జీమెయిల్ క్రియేట్ చేస్తున్నాను. సో దానికి యూజ్ అనదర్ అకౌంట్ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు జీమెయిల్ అకౌంట్ లేదు కాబట్టి మీరు ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్. సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మై సెల్ఫ్, ఫర్ మై చైల్డ్, టు మేనేజ్ మై బిజినెస్ అని ఉంది. సో దీంట్లో నుంచి మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు, కానీ నేను మాత్రం మై సెల్ఫ్ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ దట్. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అడుగుతాయి. సో ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. సో నేను ఇక్కడ నా ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేశాను. సో ఇక్కడ ఏమడుగుతుందంటే దట్ యూజర్ నేమ్ ఈస్ టేకెన్, ట్రై అనదర్ అని చెప్పేసి అడుగుతుంది. సో నేను ఇంకా డిఫరెంట్ వేస్ ట్రై చేస్తున్నాను. లేదంటే ఇక్కడ మనకి ఆల్రెడీ గూగుల్ ఇస్తుంది అవైలబుల్ ఉన్న జీమెయిల్స్ని. సో దాంట్లో నుంచి మీరు ఏదైనా ఒకటి పిక్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేనైతే ఇది పిక్ చేసుకుంటున్నాను. సో అది కూడా ఉంది అని చెప్పేసి చెప్తుంది. సో విల్ గో ఫర్ అనదర్ వన్. సో ఇక్కడ నేను ఇంకొక ఆప్షన్ క్లిక్ చేసుకున్నాను. సో అదైతే తీసుకుంది. సో అది తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో మళ్ళీ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ రీటైప్ చేయండి పాస్వర్డ్ని అయితే. చేసిన తర్వాత మీరు నెక్స్ట్ అని క్లిక్ చేస్తే సో మీకు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే ఇంతకుముందు అయితే జీమెయిల్ ఐడి క్రియేట్ చేశారో ఆ జీమెయిల్ ఐడిని కాపీ చేసి పెట్టుకోండి. ఎక్కడైనా కాపీ చేసి పెట్టుకుని అదే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అని ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డేట్ ఆఫ్ బర్త్, డేట్ అండ్ ఇయర్ ఇస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి జెండర్ ఇవ్వండి. సో దాని తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే కనుక సో మనకి ఇక్కడ ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది మన మొబైల్ నెంబర్కి. ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో మనం అక్కడ సో ఇక్కడ అడుగుతుంది సెండ్ అని చెప్పేసి. సో సెండ్ పైన క్లిక్ చేస్తే కనుక మనకు ఒక ఓటీపీ అనేది వెరిఫికేషన్ కోడ్ అనేది గూగుల్ నుంచి వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. సో ఆ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని క్లిక్ చేస్తే సో తర్వాత అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. సో ఇవన్నీ మీ ఈ ఆప్షన్స్ అన్నిటిని స్కిప్ చేసుకోవచ్చు, లేదంటే ఎస్ ఐ యామ్ ఇన్ అని కూడా చూస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే స్కిప్ చేస్తున్నాను. సో స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపిస్తుంది గూగుల్. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎస్ ఐ అగ్రీ అని కొడితే కనుక మీకు జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు కింద కనుక చూస్తుంటే వెయిటింగ్ ఫర్ అకౌంట్ క్రియేషన్ అని చెప్పేసి చూపిస్తుంది.
సో మీరు ఎప్పుడైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ కొట్టగానే మీకు ఇలా ఒక జీమెయిల్ ఐడి అనేది ఒకటి క్రియేట్ అయిపోతుంది. ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది అండ్ ఇక్కడ మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో ఫస్ట్ లెటర్ ఇక్కడ చూపిస్తుంది. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీకు ఫర్దర్ నోటిఫికేషన్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.